రాజ్యాంగం వల్లనే దేశం నాశనం అవుతుంది, దేశ ఆర్థిక పరిస్థితి కూడా నాశనం అవుతుంది. ఇది యూట్యూబ్ లో పెడతావో ఇంట్లో పెడతావో పెట్టుకో. అనుచిత వాక్యాలు మాట్లాడినందుకు, అందరి మనోభావం దెబ్బతిన్నందుకు దానికి నేను నా దేశ ప్రజలకి, నా యొక్క ఎస్సీ సోదరులందరికీ, నా బీసీ సోదరులందరికీ నా తరఫున క్షమాపణ కోరుతున్నాను. ఏదైతే ఆ రాజ్యాంగం అనేది నాకు నీడనిస్తుంది, దానివల్ల నేను బ్రతుకుతున్నాను, దానివల్ల నాకు అన్ని రకాల సదుపాయాలు జరుగుతున్నాయి. ఆ రాజ్యాంగం పట్ల నేను ఏదో నోరు జారి అనుకోకుండా నా నోట్లో నుండి ఈ రాజ్యాంగం మాట జారిన విషయం వల్ల నేను బాధపడుతూ దాన్ని అనడం వల్ల నాకు కూడా చాలా బాధ కలిగింది. దాని పట్ల చాలామందికి ఇబ్బంది పడ్డారు. నాకు కూడా చాలామంది ఫోన్ చేసి అడిగారు, ఎందుకు ఇట్లా చేసినారు. అది ఏంటంటే నా నోరు జారిపోవడం వల్ల అందరికీ ఇబ్బంది జరగడంతో అందరి మనోభావాలు దెబ్బతిన్నందుకు అందరికీ నేను మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నాను. పాలాభిషేకం చేసి అంబేద్కర్ గారికి, మహానుభావుడికి కాళ్ళు గడికి అతన్ని క్షమించమని చెప్పి నాడు ఏదైతే మన ఆర్టీసీ ఎంప్లాయీ నా తోటి కార్మికుడు ఉద్యోగి ఇతను ఏదైతే అనుచిత వాక్యాలు రాజ్యాంగం పట్ల, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల ఏదైతే మాట్లాడిందో చాలా మనోభావాలు దెబ్బతిన్నాయి. అందరికీ మనోభావాలు తిని మరి ఉట్నూరు కానీ, ఆసిఫాబాద్ కానీ, మన ఇచ్చోడ కానీ, మన పక్క ఊరు ఇంకా గుడి హత్నూరు కానీ, ఇంకా చాలా బజార్ హత్నూరు, ఇలాగే ఎన్నో ఆసిఫాబాద్, మంచిర్యాల్ ఎన్నో చోట్ల ఇతని మీద కేసు అయింది. బైసా నిర్మల్ నుంచి కూడా ఇతని మీద కేసు జరిగింది. మరి కాబట్టి ఈ అన్నని అట్రాసిటీ కేసు కూడా జరిగింది కాబట్టి దానికి నేను ఇక ఈయన పిల్లల భవిష్యత్తు గురించి, ఈయన జాబ్ గురించి, ఈయన భవిష్యత్తు గురించి నేను ఆలోచించి ఆ అట్రాసిటీని నేను వెనుక తీసుకోవడం జరిగింది. కాకపోతే ఒక్క మాట నేను దయచేసి చెప్పదలుచుకుంటున్నాను. ఏదైతే మధ్యప్రదేశ్లో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నది, ఆయన పేరు ఏంది, అనిల్ మిశ్రా అనేటోడు రాజ్యాంగం పట్ల కూడా ఆయన కొన్ని విషయాలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలా మన స్టేట్లో అందరి మనోభావాలు తినకుండా ప్రశాంతంగా ఉన్న స్టేట్ని చెడదెంగకుండా అందరూ మంచిగా చల్లగా ఉండేదానికి చెడదెంగదు. కాబట్టి నేను ఒకటి చెప్తాను, అందరి బాగుండాలి.